రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. ఇప్పుడు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అంటున్నారు, బట్ బయట మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే అదొక బిజినెస్ అడ్డా, లైక్ కమర్షియల్ ప్లేస్ ఫర్ ఇషా ఫౌండేషన్ అని నాట్ ఎట్ ఆల్ అండి అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. చిరంజీవి గారు ఉన్నారు, లేదా ఆయన కొడుకు రామ్ చరణ్ ఉన్నారు, లేదా హీరోలు ఉన్నారండి. బ్లడ్ బ్యాంక్ పెడతారు, భోజనాలు పెడతారు. రామ్ చరణ్ గారు అయితే అయ్యప్ప మాలలు వేస్తారు. సెలబ్రిటీస్లో స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతుంటే వావ్ అని అంటున్నప్పుడు యోగా సెంటర్స్లో స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతున్న వాళ్ళని ఎందుకు అలా అనట్లేదు? ఇది నా డౌట్, ఒక సగటు అమ్మాయిగా నా డౌట్. సెకండ్ థింగ్, మన భారతదేశంలో జనరేషన్స్ టు జనరేషన్స్ ఎప్పటి నుంచో వీడియోస్ కూడా ఉన్నాయండి. చిన్న వయసు పిల్లలు కూడా బ్రహ్మచర్యం తీసుకున్న వాళ్ళని చూసాం. మరి ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమన్నా పసిపిల్లలప్పుడు తీసుకొచ్చేసి సద్గురు బంధించి ఏదో బ్రహ్మచారం చేసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఆశ్రమంలో యోగా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయిన తర్వాత ఇది చాలా బాగుంది, మేము ఇది ఎందుకు తీసుకోకూడదు, ఫుల్ టైమ్గా ఎందుకు మారకూడదు? అసలు మీకు ఇంకో విషయం తెలియదండి, ఒక బ్రహ్మచారిగా మారాలంటే చాలా దీక్ష తీసుకోవాలి, చాలామంది అప్రూవల్ కావాలి. సద్గురు ఓకే అంటేనే పర్మిషన్ వస్తుందండి. అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు బ్రహ్మచారులు అవ్వలేరు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటే తప్ప. నా ఎగ్జాంపులే తీసుకుంటానండి. సాధన బాధ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇట్స్ 6 months ప్రోగ్రామ్. నేను ఇది 2018లో ఐ థింక్ 2017లో ఫస్ట్ టైం సాధన పాద అని సద్గురు ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. అంటే 6 months మీరు మీ బిజీ లైఫ్ వదిలేసి వచ్చి ఆశ్రమ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే రండి, ఉండండి. మీకు నచ్చితే 6 months తర్వాత కూడా వాలంటీరింగ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 4వ నెలలో నేను వెళ్ళిపోయానండి. ఎందుకు అంటే అక్కడ బాలేక కాదు, క్లారిటీ వచ్చింది దట్ ఐ మైట్ నాట్ బి ద రైట్ పర్సన్ టు బీ దేర్ యాజ్ అ ఫుల్ టైమ్ యోగా వాలంటీర్ ఆర్ మేబీ అ బ్రహ్మచారి. ఆ 4 monthsలో చాలా బ్యూటిఫుల్ స్టేజెస్లో నాకు అనిపించింది, వావ్ బ్రహ్మచారిగా ఉంటే ఇంత బాగుంటుందా, వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది అలా నాకు అనిపించింది. బట్ అంత స్టామినా ఉంటుందా, అంత స్థిరత్వం నాలో ఉందా, ఆర్ వాట్ యూ కాల్, నేను అలా ఉండలేను. నేను ఇంకా లైఫ్ చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. అలా వచ్చేసే వాళ్ళని ఎవరు ఆపట్లేదండి. నేను వచ్చేసాను కదా. దానికి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు సద్గురు అని మాట్లాడతారు. సి అగైన్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఆశ్రమంలో మేము వాలంటీర్ వెళ్ళాలన్నా ఒక పెద్ద 2 forms రాయిపిస్తారు మాతో. ఆర్ యూ ష్యూర్ యు ఆర్ విల్లింగ్ టు కమ్, ఆర్ యూ ష్యూర్ యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఇట్. టిక్కులు పెట్టే మేము వెళ్తామండి వాలంటీరింగ్కి. మా ఫ్యామిలీ కనుక నిజంగా అగేన్స్ట్ ఉంటే ఎస్ దేర్ వర్ ఫ్యూ పీపుల్, వెళ్ళగానే కొంతమంది పేరెంట్స్ అగేన్స్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉండుంటారు. అందరూ పంపించాలని ఏం లేదు. అండ్ సద్గురు ఇస్ నెవర్ దట్ అందరూ బ్రహ్మచారులుగా మారాలని ఎక్కడా చెప్పలేదు. ఆయన పెళ్ళిళ్ళు అంటే ఎంత మంచి కాన్సెప్ట్, అందులో అసలు బంధాలు ఎలా ఉండాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలంటే ఎలా అని చాలా మాట్లాడుతారు. 4 months అట్లా ఆశ్రమంలో ఉన్నారన్నారు మేడం. అండ్ మీకు ఇక్కడ జంతువులను ఇబ్బంది పెడుతున్నారనే ఒక అలిగేషన్ కూడా ఉంది. ఎంతవరకు మీ అభిప్రాయం ఏంటి దాన్ని? నేను వాలంటీరింగ్ అన్ని ఏరియాస్లో చేశానండి. నేను ఒక డాక్టర్, అప్పుడు డెంటిస్ట్గా వెళ్ళాను. డెంటల్ మాకు మెడికల్ క్లినిక్ ఉంటుంది, క్లినిక్లో వాలంటీరింగ్ చేశాను. నేను టెంపుల్స్లో వాలంటీరింగ్ చేశాను. భిక్షా హాల్లో ఫుడ్ సర్వ్ చేశాను ఆల్మోస్ట్ 2 months. కిచెన్లో సర్వ్ చేశాను. ఇప్పుడు సేమ్ ఎలిగేషన్స్ ఏదో ఫుడ్లో కలుపుతున్నారు. నిజంగా చెప్తాను, అక్కడ ఉన్నంత కిచెన్ ఎంత నీట్ ఉంటుందంటే ఆశ్రమంలో ఎప్పుడు మంత్రాస్ చాంటింగ్ అవుతూనే ఉంటుంది. వాలంటీర్స్ నీట్గా స్నానం చేసి యోగా చేసి క్లీన్గా చేతులు కడుక్కొని చెప్పులు కూడా వేసుకెళ్ళాం లోపలికి, ఉట్టికాలతోటే వెళ్తాం. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు. ఏది ఎక్కడ కలపరండి. నేను ఫుడ్ తిన్నాను అక్కడ. అంటే ఫుడ్ అని కాదు, జంతువులను ఇబ్బంది పెడుతున్నారు, మూగజీవులను. సో ఇప్పుడు అదే విధంగా నేను గోశాలలో కూడా వాలంటీరింగ్ చేశానండి. ఈషా యోగా సెంటర్ ఎంత మంచి పనులు చేస్తుంది అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఆశ్రమంలో ఉన్న గోశాల
లోపల ఒక చిన్నది ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది, అంటే ఆశ్రమం బయట ఒకటి ఉంటుంది. మేబీ ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా పెంచారేమో నాకు తెలియదు సెంటర్స్. బికాస్ 25 రకాల దేశీయ ఆవులు ఉన్నాయండి. 8 రాష్ట్రాల నుంచి తెప్పించిన దేశీయ ఆవులు మనకి ఈషా యోగా సెంటర్లో ఉన్నాయి. అందులో ఒంగోలు గిత్తతో సహా, మాది సొంతూరు నెల్లూరు కాబట్టి నాకు గుర్తు, ఒంగోలు గిత్తతో సహా అన్ని రకాల ఆవులు, ఎద్దులు, దూడలు అన్నీ ఉన్నాయండి అక్కడ. వాటికి ఎలాంటి కేర్ తీసుకుంటారో తెలుసా అండి? పొద్దున 3:30కి లేచి బ్రహ్మచారులు వాళ్ళ యోగా సాధన అంతా ఫినిష్ చేసుకుని వచ్చి గురు పూజతో స్టార్ట్ చేసి వాటికి నీళ్లు, గడ్డి, వాటికి తిండి అన్నీ సపరేట్ అండి. మనం ఏం చేస్తుంటాం, మిగిలిపోయిన ఏవో తొక్కలు పడేస్తుంటాం. మనకి ఎక్కడైనా గోశాలకు మనం మిగిలిపోయినవి తీసుకెళ్తాం. అసలు అక్కడ అలా కాదండి. వాటికి ఎంత మంచి ఫ్రెష్ ఫుడ్ అంటే 8 రకాల గ్రెయిన్స్తో కలిపిన ఫుడ్ తయారు చేసి వాళ్ళకి ఆవులకి పెడతారు, గడ్డి పెడతారు. మళ్ళీ ఆర్గానిక్. సీరియస్గా ఇట్స్ లక్కీలీ బ్లెస్డ్ దట్ అదంతా కూడా కొండల దగ్గర ఉండే ప్రాంతం. ఆవులను వదిలేస్తారండి, గేదెలను వదిలేస్తారు, అన్ని బాగా మేసి అవి వస్తాయి. వాటికి ఎలాంటి స్ట్రెస్ అక్కడ ఏమి ఉండదు. ఒకరు కొట్టను కూడా కొట్టరండి, నిజంగా చెప్తున్నాను. వాటిని చూసుకోవడానికి 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి అక్కడ. వాళ్ళ పిల్లలు, వైఫ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి కూడా భోజనాలు ఉంటాయి. ఆ పిల్లలకైతే ఈషా విద్య ఆ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉందండి. ఇలాంటి ఒక ఫ్యామిలీ మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అన్నప్పుడు గోవుల్ని కనీసం దెబ్బ కూడా వేయనంత ప్రేమగా చూసుకుంటారు. ఇది కాక వాటికి మళ్ళీ బ్యూటీ కాంటెస్ట్ అంటే ఫెస్టివల్స్ వాటిని తయారు చేస్తారు, అద్భుతంగా తయారు చేస్తారు. ఇదంతా పక్కకు పెట్టండి. ఒక ఎద్దు చనిపోయిందండి రీసెంట్గా, ఏజ్ అయిపోయి చనిపోయింది, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది. చనిపోతే మనుషులకు కూడా ఈ మధ్య అంత్యక్రియలు ఎలా చేస్తున్నారంటే రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. దానికి ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇచ్చారండి. అసలు ఏడుపు వచ్చేస్తుంది, అంత బాధ వేసి. అందరూ సద్గురు కూడా ఒక ఒక వీడియోని రిలీజ్ చేశారు, చనిపోయింది ఈరోజు మా ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ ఎద్దు అని. అంత ప్రేమగా చూసుకుంటున్న జీవులు అవి ఎంత ఆనందంగా ఉన్నాయో మాకు తెలుసు. నేను అక్కడ వాలంటీరింగ్ చేసాం. ఎవరైనా వచ్చి క్లీన్ చేయొచ్చు. అసలు ఎంత క్లీన్ ఉంటుందంటే అండి, నేను ఈరోజు అన్నాను స్పాట్లెస్, వెళ్ళి కూర్చోవచ్చు నువ్వు అక్కడ. అండ్ దే ఆర్ నాట్ అగ్రెసివ్ ఆల్సో. మీరు ఇంకోటి గమనించండి, బయట గోశాలలు అనో లేదా వీటి పాలు తీసి సప్లై చేయాలనే ప్లేసెస్ ఏవైతే ఫార్మ్స్ ఉంటాయో వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, వాటిని ఎంత హింసిస్తారో. పాలు తాగడం ఆపేసేయండి మరి.